లీసా అనే మహిళను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె అప్పుడు బెడ్ మీద నుంచి నిద్ర లేస్తూ ఉంటుంది. లీసా భర్త పేరు జోసెఫ్. అతను ఒక ఫేమస్ రైటర్. జోసెఫ్ ఒకరోజు తెల్లారుజామున జాగింగ్ చేస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి కత్తితో పొడిచి చంపేసుంటారు. సో, కుటుంబ పోషణ బాధ్యత మొత్తం లీసా మీద పడుతుంది. తర్వాత లీసా తయారైపోయి ఆమె కొడుకు ప్రిన్స్‌ని నిద్రలేపుతుంది. ప్రిన్స్ తండ్రి చనిపోయినప్పటి నుంచి స్కూల్‌కి వెళ్ళలేదు. అందుకే తను త్వరగా రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్ళిపోతాడు. ఇక లీసా కూడా తన పని మీద బయటికి వెళ్తూ ఉంటే, ఆమె ఇంటి బయట డేవిడ్ ఎదురు చూస్తూ ఉంటాడు. డేవిడ్ లీసా స్కూల్ ఫ్రెండు. అలాగే ఇతను జోసెఫ్ కేస్ కూడా చూస్తూ ఉండేవాడు. అయితే డేవిడ్ లీసాని మనసులో ఇష్టపడుతూ ఉండేవాడు. ఈ విషయం లీసాకు కూడా తెలుసు. కాకపోతే ఆమె బయటపడకుండా ఉండేది. అయితే ఈ విషయం గురించి ఇద్దరు మాట్లాడకుండా జోసెఫ్ కేసు గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు. మరోవైపు స్కూల్లో ప్రిన్స్‌తో జాక్ అనే కుర్రాడు గొడవ పడుతూ ఉంటాడు. అయితే విల్సన్‌ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విల్సన్ కొత్తగా స్కూల్లోకి చేరుంటాడు. అయితే ప్రిన్స్ అరియానా అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉండేవాడు. అయితే ఆమెతో మాట్లాడడానికి భయపడుతూ ఉండేవాడు. విల్సన్ ఇందులో కూడా ప్రిన్స్‌కి సహాయం చేస్తాడు. దగ్గర నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఫుట్బాల్ కోర్ట్‌కి వెళ్తారు. ప్రిన్స్ ఫుట్బాల్ బాగా ఆడడం చూసి అతని మీద ఈర్ష్యతో జాక్ గొడవకి దిగుతాడు. అయితే ఈసారి కూడా ప్రిన్స్‌కి విల్సన్ సహాయం చేస్తాడు. కొద్దిసేపు తర్వాత ప్రిన్స్ చేంజింగ్ రూమ్ దగ్గర ఉంటాడు. అక్కడికి విల్సన్ వస్తాడు. సహాయం చేసినందుకు ప్రిన్స్ విల్సన్‌కి థాంక్స్ చెప్తాడు. అప్పుడు ప్రిన్స్ విల్సన్ అడుగుతాడు, "నువ్వు నాకెందుకు సహాయం చేస్తున్నావు" అని. అప్పుడు విల్సన్ తన దగ్గరకు వచ్చి, "ఈ మధ్యనే మీ నాన్న చనిపోయారని తెలిసింది. మా నాన్న కూడా ఈ లోకంలో లేరు. నాకు తెలుసు తండ్రి లేకుండా ఒక కొడుకు జీవించడం ఎంత కష్టమో" అని అంటాడు. ప్రిన్స్‌కి విల్సన్ మంచి పిల్లాడు అనిపిస్తుంది. అందుకే ప్రిన్స్ సంతోషంగా స్నేహం చేసేస్తాడు. తర్వాత సాయంత్రం లీసా ఇంటికొచ్చేస్తుంది. ఆమెకి ప్రిన్స్ ఎక్కడా కూడా కనిపించడు. అప్పుడు ఆమెకి కారు సౌండ్ వస్తే బయటికి వెళ్లి చూస్తుంది. ప్రిన్స్ విల్సన్‌ని ఇంటికి తీసుకొని వచ్చుంటాడు. లీసాకి విల్సన్‌ని చూపిస్తూ, "ఇతను నా ఫ్రెండు. ఈరోజు మన ఇంట్లో నా ఫ్రెండ్‌కి చిన్న పార్టీ ఇస్తున్నాను" అంటాడు. ఈ మాట విని ఆమె చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రిన్స్ సంతోషంగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత రాత్రి అందరూ ఇంటికి పార్టీకి వస్తారు. లీసా వాళ్ళకి తినడానికి, తాగడానికి ఆహారం సిద్ధం చేస్తూ ఉంటుంది. లీసా కొడుకు ఆనందంగా ఉండడం చూసి లీసా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె కన్ను విల్సన్ పైన పడుతుంది. అతను కూడా ఆమెను చూస్తాడు. మళ్ళీ తర్వాత ఆమె పనిలో ఆమె బిజీ అయిపోతుంది. తర్వాత లీసా వచ్చి పిల్లలకి ఆహారం సర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే విల్సన్ బాత్రూమ్ వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్తాడు. అలా వెతుక్కుంటూ అనుకోకుండా లీసా రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. తర్వాత అతను లీసా ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీసా కూడా వస్తుంది. అప్పుడు విల్సన్ లీసాతో, "అనుకోకుండా బాత్రూమ్ కోసం వెతుక్కుంటూ ఇక్కడికొచ్చేశాను" అంటాడు. అలాగే తను ప్రిన్స్‌కి ఎంత సహాయం చేశాడో చెప్తాడు. లీసా కూడా అతనికి చాలా కృతజ్ఞతలు చెప్తుంది. తర్వాత రాత్రి పార్టీ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు లీసా ప్రిన్స్‌తో, "నాకు డబ్బులు అవసరం ఉంది. అందుకోసం మన పాత ఇంటిని అమ్మేస్తున్నామని" చెప్తుంది. విల్సన్ కూడా ఇంటి కోసం వెతుకుతున్నాను అని చెప్తాడు. తర్వాత రోజు విల్సన్ లీసా ఇంటికి ఇల్లు చూడ్డానికొస్తాడు. ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు అని విల్సన్ లీసాని అడుగుతాడు. అప్పుడు లీసా, "నాకు డబ్బులు అవసరం చాలా ఉంది. అందుకే ఇల్లు అమ్ముతున్నాను" అంటుంది. అప్పుడు విల్సన్ ఆమెతో, "మా బాబాయి ఇల్లు కొనాలనుకుంటున్నాడని" చెప్పి ఆమెతో కలిసి ఇల్లు చూస్తాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రిన్స్ స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఈ రోజు కూడా అతను చాలా బాగా ఆడుతూ ఉంటాడు. ప్రిన్స్ బాగా ఆడడం చూసి మళ్ళీ జాక్‌కి కోపం వస్తుంది. అయితే తనతో గొడవ పడకుండా ప్రిన్స్ బట్టలు పాడు చేయాలని తన రూమ్ లాకర్ వైపు వెళ్తాడు. అయితే ఆ లాకర్‌కు తాళం వేసి ఉంటుంది. అయితే అక్కడ విల్సన్ కూడా ఉంటాడు. ప్రిన్స్ జోలికి రావద్దని జాక్‌ని విల్సన్ వార్నింగ్ ఇస్తాడు. అయితే మరోవైపు లీసా ఆఫీస్‌కి వచ్చి ఉంటుంది. ఆమె రియల్ ఎస్టేట్ పని చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా డల్‌గా ఉంటుంది. అయితే అప్పుడు లీసాకి ఒక మెయిల్ వస్తుంది. అది చూసి ఆమె చాలా కంగారు పడిపోతుంది. కానీ కొద్దిసేపటికి లీసాకి ఒక లెటర్ కూడా వస్తుంది. ఆ లెటర్‌లో ఆమె గతంలో నడిపిన ప్రేమాయణం గురించి ఉంటుంది. ఇలాంటి లెటర్ ఆమెకి ఇంతకు ముందు కూడా వచ్చి ఉంటుంది. అయితే ఈ లెటర్ గురించి తన అసిస్టెంట్ ఏంజెలీనాతో లీసా చర్చిస్తుంది. ఏంజెలీనా లీసాకు ఈ విషయం డేవిడ్‌కి చెప్పమని సలహా ఇస్తుంది. అయితే ఈ లెటర్ విషయం డేవిడ్‌తో చర్చించడానికి లీసాకు ఇష్టం లేదు. అందుకే ఏమీ చేయలేక ఊరికే ఉంటుంది. మరోవైపు స్కూల్లో విల్సన్ ప్రిన్స్‌తో, "నువ్వు అరియానాని తీసుకుని తిరగడానికి వెళ్ళమని" చెప్తాడు. అయితే అరియానాతో డైరెక్ట్‌గా మాట్లాడేంత దమ్ము ప్రిన్స్‌కి లేదు. అప్పుడు విల్సన్ అరియానాతో మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ కలిసి కొంత సమయం గడిపి రావడానికి ఒప్పిస్తాడు. ప్రిన్స్ విల్సన్ కారు తీసుకుని వెళ్తాడు. అందుకని ప్రిన్స్ వచ్చేదాకా విల్సన్‌ని ప్రిన్స్ ఇంట్లోనే ఉండమని వదిలి వెళ్ళిపోతాడు. అయితే ఇంట్లో లీసా, విల్సన్ ఇద్దరే ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లో జోసెఫ్‌తో, "నాకెప్పుడూ తృప్తి కలిగేది కాదు" అని చెప్తుంది. "అతను ఒకటే పొజిషన్‌లో టపాటప్ చేసేవాడు. అందుకే నాలో వేడి చల్లారేది కాదు" అని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు.
అక్కడ ప్రిన్స్ అరియానాతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అరియానాకి కూడా ప్రిన్స్ నచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటారు. మరోవైపు లీసా నిద్రపోవడానికి ముందు స్నానం చేస్తూ ఉంటుంది. అయితే బయట కూర్చున్న విల్సన్‌కి నీళ్ల శబ్దం విని ఏదో అవుతుంది. అతను లీసా బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు లీసా విల్సన్‌ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది. కానీ అతను వినకుండా తన బట్టలు విప్పి ఆమెతో పాటే స్నానం చేస్తాడు. లీసా అతన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు విల్సన్ ఆమెని దగ్గరికి లాగి బాత్రూంలోనే టపాటప్ చేస్తాడు. కొంతసేపు తర్వాత ప్రిన్స్ ఇంటికి తిరిగొస్తాడు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో లీసాని పిలుస్తాడు. అప్పుడే విల్సన్ ప్రిన్స్ ముందుకు వస్తాడు. మరోవైపు లీసా చాలా రోజుల తర్వాత టపాటప్ చేయడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది. ప్రిన్స్ వచ్చిన తర్వాత విల్సన్ ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే విల్సన్ ఇల్లు ఏమంతగా బాగుండదు. ఇంతకుముందు విల్సన్ ప్రవర్తన బాగుండేది. ఇప్పుడు విల్సన్ చాలా మారిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విల్సన్ కనిపించినంత మంచోడేమి కాదు. ఇన్ని రోజులుగా లీసాకి వస్తున్న మెయిల్స్, లెటర్స్ విల్సనే పంపించేవాడు. కావాలనే ప్రిన్స్‌ని ఫ్రెండ్ చేసుకుని దగ్గరయ్యాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత స్కూల్‌లో జాక్ అరియానాతో విల్సన్ మంచివాడు కాదు. మన దగ్గర ఏదో దాస్తున్నాడు అని చెప్తాడు. కానీ అరియానా ప్రిన్స్ మాటలు ఏమీ పట్టించుకోదు. తర్వాత జాక్ విల్సన్ దగ్గరికి వచ్చి నీ గురించి నాకు అంతా తెలుసు. నేను అందరికీ చెప్పేస్తాను అంటాడు. సమాధానం ఏమీ చెప్పడు గానీ విల్సన్ చాలా టెన్షన్‌లో ఉంటాడు. తర్వాత విల్సన్ ఒక పథకం ఆలోచిస్తాడు. దాంట్లో ప్రిన్స్‌ని కూడా చేర్చుకుంటాడు. కొంతసేపు తర్వాత అందరూ గ్రౌండ్‌లో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రిన్స్ తన చేయిని తానే కోసుకొని జాక్ దాడి చేశాడని జాక్ మీద నింద వేస్తాడు. దానికి విల్సన్ సాక్ష్యం అని అంటాడు. జరిగింది హత్యాయత్నం కాబట్టి తర్వాత విషయం తెలిసి పోలీసులు కూడా అక్కడికి స్కూల్లోకి వస్తారు. డేవిడ్ ఫోన్ చేసి స్కూల్‌కి లీసాని పిలిపిస్తాడు. వెంటనే లీసా స్కూల్‌కి వస్తుంది. అందరూ జాక్‌కి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి జాక్‌ని స్కూల్ యాజమాన్యం టీసీ ఇచ్చి పంపేస్తారు. తర్వాత లీసా తన కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే ఆమెకి విల్సన్ నుండి మెసేజ్ వస్తుంది. విల్సన్ లీసా పాత ఇల్లు మరోసారి చూడాలనుకుంటున్నాడు. అందుకు లీసా కూడా ఓకే చెప్తుంది. రాత్రి అవ్వగానే లీసా విల్సన్‌ని కలవడానికి వెళ్తుంది. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని చాలా సంతోషిస్తారు. అలా చూస్తూ చూస్తూ విల్సన్ లీసాకి కిస్ ఇస్తాడు. అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎవరో వాళ్ళని వీడియో తీస్తూ ఉంటారు. మరుసటి రోజు ప్రిన్స్‌ని అరియానా కలిసి వీడియో చూపిస్తుంది. ఈమెనే నిన్న వీడియో చేసింది. ఇక అరియానా ప్రిన్స్‌తో విల్సన్ మనకు అబద్ధం చెప్పాడు. అతని పేరు కూడా ఇది కాదు అంటుంది. అరియానా మాటలు విని ప్రిన్స్ ఆశ్చర్యపోతాడు. కొద్దిసేపు తర్వాత అరియానా ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు విల్సన్ ఆమెని ఫాలో చేస్తాడు. మరోవైపు లీసా కూడా ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్‌లో వైరల్ చేశారని తెలుస్తుంది. ఇది చూసి ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ప్రిన్స్‌కి అరియానా నుంచి మెసేజ్ వస్తుంది. మెసేజ్‌లో ఆమె ప్రిన్స్‌ని విల్సన్ ఇంటికి రమ్మని చెప్పింది. అది చూసి వెంటనే ప్రిన్స్ విల్సన్ ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ప్రిన్స్‌కి అక్కడ ఎవరూ కనిపించరు. ఇంతలోనే వెనక నుంచి విల్సన్ వచ్చి ప్రిన్స్‌ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అసలు ప్లాన్ అంతా కూడా విల్సన్‌దే. అతనే అరియానా ఫోన్ నుంచి ప్రిన్స్‌కి మెసేజ్ పెట్టాడు. తర్వాత లీసాకి కూడా పాత ఇంటికి రమ్మని మెసేజ్ పెడతాడు. లీసాకి ఏదో తేడా కొడుతుంది అనిపిస్తుంది. డేవిడ్‌కి విషయం చెప్పి పాత ఇంటికి వెళ్తుంది. అక్కడ విల్సన్ ఆమెకి మొత్తం మ్యాటర్ చెప్పేస్తాడు. నువ్వు ఇంతకు ముందు ప్రేమాయణం నడిపిన వాడి కొడుకుని. నువ్వు ఆయన్ని వదిలేశావు. అది తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటాడు. అంటే విల్సన్ గాడు వాళ్ళ నాన్న చనిపోయిన దానికి ఈమెని బాధ్యురాలని చేస్తున్నాడు. అందుకే ఆమె పైన ప్రతీకారం తీర్చుకోవాలని లీసా భర్త జోసెఫ్‌ని కూడా నేనే చంపాను అని చెప్తాడు. తర్వాత ఆమె చేతికి ఒక కత్తిచ్చి నిన్ను నువ్వే పొడుచుకొని చనిపోలేకపోతే నేనే నీ కొడుకుని చంపేస్తాను అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిన్స్‌ని కొట్టి పడేసి బంధించుంటాడు. అయితే విల్సన్ ఇచ్చిన కత్తితోనే విల్సన్ కాళ్ళ మీద పొడిచి పారిపోతుంది. అంతలోనే అక్కడికి డేవిడ్ వస్తాడు. అప్పుడు మొత్తం విషయం చెప్తుంది. ఇద్దరూ కలిసి ప్రిన్స్‌ని వెతకడానికి కార్‌లో వెళ్తారు. అయితే విల్సన్ ప్రిన్స్‌ని అడవిలో బంధించాను అని చెప్పుంటాడు. అందుకే ఇద్దరు అడవిలో ప్రిన్స్‌ని వెతకడానికి వెళ్తారు. విల్సన్ అడవిలో ప్రిన్స్‌తో పాటు అరియానాని కూడా ఒక చెట్టుకి బంధించి ఉంటాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే లీసా కొడుకు కోసం వెళ్ళి అరియానాని కూడా విడిపిస్తుంది. ఇక విల్సన్ వెనక నుంచి వచ్చి డేవిడ్‌ని పొడిచి డేవిడ్ గన్ను లాక్కుంటాడు. లీసాను కూడా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అరియానా వెనక నుంచి వచ్చి విల్సన్‌ని పొడిచి పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ లీసా డేవిడ్ ప్రేమని ఒప్పుకుంటుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. Don't forget subscribe. Thanks for watching.